దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినాయి అనే సామెతకి కరెక్ట్గా సాక్ష్యం ఐక్యరాజ్య సమితి. దాదాపు 3 నెలల క్రితం కదా, అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ మీదకి దాడి చేసింది హమాస్ తీవ్రవాద సంస్థ. చేసి 1400 మందిని పొట్టన పెట్టుకుంది, అనేక మంది మహిళలని అత్యాచారం చేసింది. ఒక్కొక్క మహిళ మీద 30-40 మంది అత్యాచారం చేసి ఆ వీడియోలు తీసి వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు. నగ్నంగా వేలాడ తీశారు మహిళల్ని, చిన్నపిల్లల్ని నరికి చంపారు, చిన్నపిల్లల మీద కూడా అత్యాచారాలు చేశారు. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ చెప్తే అసలు దాని మీద పట్టించుకున్న వెదవలేడు. ఎంతసేపటికి ఇజ్రాయెల్ వెళ్ళి హమాస్ మీద దాడి చేస్తుంది, పాలస్తీనా మీద దాడి చేస్తుంది, సాధారణ ప్రజలు చచ్చిపోతున్నారని చెప్తున్నారు. కానీ ఇజ్రాయెల్లో చేసిన నరహంతక దాడి, ఇజ్రాయెలీ మహిళల మీద చేసిన అరాచకం, ఇజ్రాయెలీ పిల్లల మీద చేసిన అరాచకం, ఎప్పటికి కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాళ్ళని బందీలుగా పట్టుకున్నటువంటి రాక్షసత్వం అదంతా వదిలేసి సాధారణ ప్రజలు చచ్చిపోతున్నారు వాళ్ళు మరి సాధారణ ప్రజలే కదా. అది ఇంత నీచంగా ఉంటుంది ఈ సమాజం, ఈ ప్రపంచం అనేది అసహ్యం పుట్టించినటువంటి సంఘటన. ఐక్యరాజ్య సమితి అనేది ఎందుకు పనికిరాని వెదవలని అర్థమైంది ఈ ఉదంతంలోనే. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ధృవీకరిస్తోంది, అత్యాచారాలు చేసిన మాట వాస్తవమే, హమాస్ తీవ్రవాదులు తీవ్రంగా అత్యాచారాలు చేశారు ఆడవాళ్ల పట్ల అన్నటువంటిది. మరి అట్లాంటి వాళ్ళని కాపాడుకురావడానికి ఇప్పటికీ అట్లాంటి నీచులతో చర్చలు జరుపుతూ అట్లాంటి నీచుల మీద చర్యలు తీసుకోనీయకుండా పదే అడ్డుకుంటున్న ఐక్యరాజ్య సమితి సిగ్గుపడాలి ఇప్పటికైనా.